హే గైస్, గుడ్ మార్నింగ్. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ, ఏమైనా రిక్రూట్మెంట్ కి సంబంధించిన, లేకపోతే ఏదైనా హైరింగ్ ఎక్కడైనా జరుగుతుందని చెప్పి ఇలాంటి న్యూస్ అంతా కూడా షేర్ చేస్తుంటారు. సో అక్రాస్ ఇండియా ఉందన్నమాట అందులో మెంబర్స్ అందరూ కూడా. సో నన్ను ఆల్మోస్ట్ ఒక 19 పీపుల్, వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు అనమాట, ఎక్స్పీరియన్స్ అంతా కూడా. సో వాళ్ళైతే మాకైతే కాల్స్ వస్తున్నాయి అని చెప్పి కొంతమంది పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, కాల్ వచ్చింది కదా అని చెప్పి ఆనందపడేవాడు కాదు, ఎక్కడ పక్కవాడికి కూడా వచ్చేసిందో లేదో అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి చాలా మంది పోస్ట్ చేశారనమాట. సో ఇలా వస్తుంది. సో అక్రాస్ ఇండియా వస్తుంది కాబట్టి ఐ థింక్ మేబీ 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో, ఎవరైతే టీమ్ లీడ్ రోల్స్ ఇట్లాంటి వాడికి చూస్తున్నారో, వాళ్ళకైతే కాల్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది అందరికీ వస్తుందా లేదా అని కాదు, బట్ అంతమంది అక్రాస్ ఇండియా వచ్చిందంటే మాక్సిమం రావచ్చు, రాకపోవచ్చు. కొద్దిగా ఎందుకన్నా మంచిది, మీరందరూ కూడా కొద్దిగా ప్రిపేర్డ్ గా ఉంటారు, కొద్దిగా అటెంటివ్ గా ఉంటారు. బై ద టైం అట్ ద సేమ్ టైం ఇది వీకెండ్ కదా, కొద్దిగా అటెంటివ్ గా ఉంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేయండి, అట్ ద సేమ్ టైం కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. ఇలా కాల్స్ వస్తున్నాయి. దానికి తోడు ఏమంటే, ఒక ఫ్యూ డేస్ బ్యాక్ లింక్డ్ఇన్ లో పర్టిక్యులర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా ప్రెసెస్‌గా చెప్పాలంటే 4-8 ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి టీమ్ లీడ్ రోల్స్‌కి జాబ్ పోస్టింగ్స్ అనేవి ఎక్కువవుతున్నాయని చెప్పి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందనమాట. సో, నేను చెక్ చేయడం జరిగింది వేరియస్ పీపుల్‌తో, వాళ్ళు కూడా అదే చెప్పారు. సో, ఎందుకన్నా మంచిది కొద్దిగా ప్రిపేర్డ్‌గా ఉంటారు కదా అని చెప్పి చెప్తున్నాననమాట. అట్ ద సేమ్ టైమ్ ఈ మూవ్‌మెంట్‌లో ఒకవేళ గనక మీకు కాల్ వచ్చిందా, లేకపోతే మీకు కాల్ వచ్చే ప్రాబబిలిటీని పెంచుకోవడానికి ఏం చేయాలని చెప్పి లింక్డ్ఇన్‌లో కొన్ని టిప్స్ అయితే మీకు చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఒకవేళ మీరు చేస్తుంటే వెళ్ళని కూడా, లేకపోతే ఎవరైనా సరే ఏ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే వీటినైతే ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏదన్నా ఒక ఆపర్చునిటీ రావచ్చు, రాకపోవచ్చు. బట్ వచ్చేదాన్ని ఎందుకని చెప్పి మనమైతే పాడు చేసుకోవడం. సో, దేనికైనా సరే రెడీగా ఉండండనమాట. అండ్ దానికన్నా 4 ఇయర్స్ కన్నా తక్కువ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కాల్స్ రావంటే, యాస్ ఆఫ్ నౌ అయితే నాకంత అప్డేట్ ఏం తెలియదు ఫ్రెండ్స్. నాకున్నది జెన్యూన్‌గా మీకైతే ఎప్పుడు షేర్ చేసుకోవడానికి అయితే నేను ఎప్పుడు ట్రై చేస్తా. సో, ఆ లింక్డ్ఇన్ టిప్స్ ఏంటి, ఏవేం మనమైతే చేంజ్ చేసుకోవాలో, లేకపోతే ఉంటే దాన్ని ఎట్లా ఎఫెక్టివ్‌గా మార్చుకోవాలని చెప్పి మీకైతే ఒక వీడియో షేర్ చేసి మీకైతే చెప్తాను. స్క్రీన్ షేర్ చేసి మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. హే గైస్, ఇక్కడ మీరు చూసారంటే, ఇక్కడ సౌమ్య అని చెప్పి ఒకరున్నారు కదా! సో, ఈవిడ యొక్క ప్రొఫైల్ మీరు ఒకసారి గమనించడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసారంటే ఈవిడ నేమ్ పక్కనే ఒక రకమైనటువంటి వెరిఫై సింబల్ అని చెప్పి ఒకటుంది కదా! ఈ వెరిఫై సింబల్ ఎట్లా వస్తుందంటే, మీరు అట్ దిస్ మూమెంట్ పనిచేస్తున్న, ఈ టైంలో పనిచేస్తున్న కంపెనీకి మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఉంటుంది కదా! దానికి మీరు లింక్డ్ఇన్ నుంచి ఒక రిక్వెస్ట్ పంపించాలన్నమాట. అంటే మీరు ఆ కంపెనీలో ప్రస్తుతం పనిచేస్తున్నారని చెప్పి. సో, ఆ విధంగా గనక రిక్వెస్ట్ కనుక మీరు పంపించారంటే, మీ యొక్క కంపెనీ ఈమెయిల్‌కి ఒక కోడ్ వెళ్తుందన్నమాట. సో, ఆ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని గనుక మీరు ఇక్కడ ఎంటర్ చేశారంటే, మీకు ఇలా ఒక వెరిఫైడ్ సింబల్ అని వస్తుందన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైతే ఈ విధంగా వెరిఫైడ్ సింబల్ అనేది ఉందో, వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఎవరైతే రిక్రూటర్స్ లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా చూస్తున్నారో, వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి వెరిఫైడ్ సింబల్ ఉన్న వాళ్ళని ఎక్కువ అప్రోచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తారు. సో, అది లేకపోతే ఏం కాదా, రారా అని చెప్పి అలా ఏం లేదన్నమాట. బట్ ఎక్కువ ప్రాబబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో, ఇదొక మంచి థింగ్ కదా! చేస్తే తప్పేముంది. సో, ఇదైతే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తారో, మీకు పక్కన చూసారంటే, ఇక్కడ చూసారా? ఆ కంపెనీ యొక్క నేమ్ అనేది ఈ పక్కనే వస్తుందన్నమాట. మీరు ఏ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ యొక్క నేమ్ అనేది పక్కన వస్తుంది, వాళ్ళ లోగోతో పాటు. సో, ఇది ఫస్ట్ థింగ్ అన్నమాట మీరు చేసుకోవాల్సింది. ఒకవేళ చేయలేకపోతే చేయండి. తప్పేం లేదు ఇందులో, మంచిదే కదా అంతా కూడా. అండ్ సెకండ్ థింగ్ వచ్చి, మీ యొక్క అబౌట్ సెక్షన్ ఇక్కడ ఉంది చూసారా? అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ పని చేస్తున్నారు అన్నదాన్ని కూడా కింద మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇవి చూసారా? సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ అట్ వీసా అని చెప్పి పెట్టారన్నమాట. సో, మీ యొక్క డెసిగ్నేషన్ ఏంటి? ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? సో, అది ఎప్పుడు కూడా మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి వెంటనే కింద. మీ యొక్క నేమ్ కిందన ఈ యొక్క డెసిగ్నేషన్‌ని మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటేమంటే, మీకు చెప్పడానికి నేను ట్రై చేసేది, కీవర్డ్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. ఈ కీవర్డ్స్‌ని మీ యొక్క అబౌట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. కీవర్డ్స్ అంటే ఏంటంటే, మీరు డే టు డే లైఫ్‌లో ఎక్కువ వెయిట్ మీద పనిచేస్తారు, ఏ ఆపరేషన్స్ మీద పనిచేస్తారు, మీరు డెవలపరా, లేకపోతే ఒక డెవాప్స్ ఇంజినీరా, ఆర్ డిజైనరా, లేకపోతే టెస్టరా, ఏ జాబ్ రోల్ అయినా సరే తీసుకున్నారంటే దానికి సంబంధించిన కీవర్డ్స్ అనేవి మీకు తెలుసు, కొన్ని ఉంటాయి కదా! సపోజ్ ఒక యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైనర్ అనుకుంటే, వాళ్ళు వైర్ ఫ్రేమింగ్ చేస్తారు, లేకపోతే యూజబిలిటీ టెస్టింగ్ చేస్తారు, యూజర్ రీసెర్చ్ చేస్తారు, యూజర్ ఇంటర్వ్యూస్ చేస్తారు. ఇట్లా కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి కదా! ఈ కీవర్డ్స్ అనేవన్నిటిని కూడా ఒక దగ్గర ఒక అబౌట్ సెక్షన్‌లో కిందకొచ్చారంటే, అబౌట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూసారంటే అంత ఎక్కువ కీవర్డ్స్ అయితే వీళ్ళ దగ్గర లేవన్నమాట. ఎందుకంటే చాలా మంది లింక్డ్ఇన్‌లో రిక్రూటర్స్ ఏమంటే కీవర్డ్ బేస్డ్‌గా కూడా కొద్దిగా సెర్చ్ అయితే చేస్తారన్నమాట, క్యాండిడేట్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి. ఒకవేళ మీకు గనుక ఈ కీవర్డ్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం రాదు, ఎలా చేయాలనుకుంటే, మీరు గూగుల్‌లోకి వెళ్లారంటే ఫ్రీ వర్డ్ క్లౌడ్ జనరేటర్ అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసారంటే, ఇక్కడ ఏదైనా మీరు ఒక లింక్డ్ఇన్‌లోకి వెళ్లి ఏదైనా ఒక జాబ్ పోస్టింగ్ తీసుకున్న, ఆ జాబ్ పోస్టింగ్‌కి సంబంధించినటువంటి ఏదైనా ఒక 5 జాబ్ పోస్టింగ్స్ ఉంటాయి కదా! వాటినైతే మీరైతే పెట్టుకోండన్నమాట. పెట్టుకొని ఇక్కడ పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత దాని
ఇక్కడ మీరు జనరేట్ క్లౌడ్ అని చెప్పి ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టే దానికి సంబంధించిన కీవర్డ్స్ అన్ని వస్తాయి. అందులో మీకు రిలేటబుల్ గా ఉన్న కీవర్డ్స్ అన్ని తీసి మీ యొక్క అబౌట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఇది మాత్రం మర్చిపోతుంది. సో కీవర్డ్స్ ఎప్పుడు కూడా పెట్టడానికి అయితే ట్రై చేయండి అనమాట. ద సేమ్ టైం నేను మీకు చెప్పే ఒక చిన్న ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఇక్కడ ఒక క్రియేటర్ మోడ్ అని చెప్పి ఉంటుంది. ఆ క్రియేటర్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకుని డైలీ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఎంత ఎక్కువ ఎంగేజింగ్ గా, ఎంత ఎక్కువ యాక్టివ్ గా మీరు లింక్డ్ఇన్ లో కనుక ఉన్నారంటే మిమ్మల్ని అంత ఎక్కువ మంది ఫాలో అవుతారు. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఒక మంచి గుర్తింపు అయితే వస్తుందన్నమాట. సో రిక్రూటర్స్ కూడా మిమ్మల్ని ఎక్కువ రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తారు. సో ఈ టిప్స్ అనేవి అందరికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకు కొద్దిగా అయితే మీరు చెప్పండి. ఒకవేళ మీకు తెలియదు అనుకుంటే ఇప్పుడైనా సరే దీని అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరూ టేక్ కేర్. బాయ్.